ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతున్నాను. కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీకి దిగగా టీడీపీ నుంచి జగన్పై బీటెక్ రవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ 61,687 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? ఇక్కడి ప్రజలు సీఎం చంద్రబాబు పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పులివెందుల నియోజకవర్గ ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలేంటి ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ఉద్యానవన రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ గిడ్డంగులను ఏర్పాటు చేస్తాను అని చెప్పారు. అలాగే పైడిపాలెం రిజర్వాయర్ నుంచి పంట కాలువలు తవ్విస్తాను అన్నారు. ఎర్రబల్లె చెరువుకు చిత్రావతి నుంచి సాగునీరును అందించడమే నా లక్ష్యం అంటూ చెప్పారు. వేంపల్లిలో మెయిన్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తాను అన్నారు. అరటి, చీనీ రైతులకు గిట్టుబాటు ధరను కల్పిస్తాను అంటూ హామీ ఇచ్చారు జగన్. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రేటు కల్పించాలి అని అరటి రైతులు అడుగుతూ ఉన్నారు. వేంపల్లిలో కొత్త డ్రైనేజ్ కోసం రోడ్ల తవ్వకాన్ని చేపడుతున్నారు. డ్రైనేజీలు, రోడ్లు సరైనవిగా లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం పాజిటివ్గా ఉన్న అంశాల్లో ఒకటి. అలాగే బనానా ప్యాక్ హౌస్, మినీ సెక్రటేరియట్ని ఏర్పాటు చేశారు. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్లో నియోజకవర్గ ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు జగన్ అని అనుకుంటూ ఉన్నారు ప్రజలు. జనం సమస్యలు నేరుగా చెప్పే అవకాశం లేకపోవడం ఒక నెగిటివ్ పాయింట్. అలాగే వయా బెంగళూరు మాత్రమే పులివెందుల టూర్లు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 18.2% మంది జనం చెప్పారు. బాగుంది అని 21.2% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 33.3% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 15.2% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.1% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ జగన్ గురించి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 15.5% మంది జనం చెప్తున్నారు. అలాగే బాగుంది అని 18.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45.1% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 12.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.1% మంది జనం చెప్తున్నారు. అంటే ఓవరాల్గా 21% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 15.2% మంది జనం చెప్పారు. బాగుంది అని 18% మంది జనం అన్నారు. పర్వాలేదు అని 39.5% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 15.2% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 12.1% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 27% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 12.1% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 15.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 48.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 15.2% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.1% మంది జనం చెబుతున్నారు.
ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుందని 15.2% మంది చెప్తున్నారు. బాగుంది అని 18.2% మంది అంటున్నారు. పర్వాలేదు అని 45.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 12% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 9.1% మంది జనం చెప్తున్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నలకు పూర్తి అవుతాయి అని 18.2% మంది అన్నారు. కావు అని 36.4% మంది చెప్పారు. కావచ్చు అని 30.3% మంది జనం అన్నారు. తెలియదు అని 15.1% మంది జనం చెప్పారు. ఇక ఈ టర్మ్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుందని 12.1% మంది జనం అంటున్నారు. కాదు అని 24.2% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 36.4% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 27.3% మంది జనం అంటున్నారు. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 15.2% మంది అంటున్నారు. పెరగలేదు అని 39.4% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 27.3% మంది జనం చెబుతుంటే తెలియదు అని 18.1% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 36.4% మంది జనం చెప్తున్నారు. రాదు అని 18.2% మంది అంటున్నారు. రావచ్చు అని 30.3% మంది జనం అంటున్నారు. తెలియదు అని 15.1% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 15.2% మంది జనం చెప్తున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 21.2% మంది జనం చెప్పారు. తెలియదు అని 63.6% మంది జనం చెబుతున్నారు. ఇవి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. ఇవి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర కూటమి పాలనపై బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. రేపు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతుంది బిగ్ టీవీ.